మంత్రులు కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నిన్ను. ఇక నువ్వు యాజ్ ఏ ఎంపీగా నువ్వు మాట్లాడు. ఏమని, ముఖ్యమంత్రి గారు మా పనులు అయితే లేవు, ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు మాకు పనులు చేయండి అని నువ్వు అడుగు. అరే ఈటెల రాజేందర్, నేనంటే నీకు ఎట్లా బాధ ఉందా లేదా? ఇప్పుడు ఇది మీడియాలో వస్తే నువ్వు కావాలంటే మళ్ళీ నన్ను తిట్టు, నేను మళ్ళీ ఎట్లా తిడతానో నీకు చూపెడతా. మళ్ళీ నీకు అది కూడా ఆప్షన్ ఇస్తున్నా, తిట్టు. నీదేం పెద్ద పర్సనాలిటీ కాదు, నీ అయ్య పర్సనాలిటీ, నీకంటే పెద్ద పర్సనాలిటీ నాది. నీదేం పెద్ద తోపు అనుకోకు, నువ్వు ఎంపీ అయినా చెప్పి తోపు అనుకోకు. నేను రోడ్డు మీదకి వచ్చినాక నువ్వు వచ్చినావు రోడ్డు మీదకి. లేకపోతే నేను అండర్ గ్రౌండ్లో పని చేసిన తక్కువ తుపారే నీ అమ్మ, నీ తుపాకులు మేము ఓపెన్లోనే పట్టినాం రా నాయన. నువ్వు అడిగలా పడితే నేను టౌన్లో నుండి పట్టినా. నీకు నాకు ఫరక్ ఉంటుంది ఇట్లా రాజేందర్. అంత తోపాను ఫీల్ కాకు, పేద ఇది అనుకోకు నువ్వు. అట్లా నేను తిట్టుడు స్టార్ట్ చేస్తే ఊరేసుకొని చచ్చిపోతావు ఈటెల రాజేందర్. మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కానీ, కాంగ్రెస్ మంత్రుల పట్ల కానీ నోరు జారితే నిన్ను నడి రోడ్ల బట్టలిప్పి గుంజలు తీపిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఇంకే పార్టీ ఉన్నది లెంకుకో. నువ్వు ఫోకస్ కావాలంటే ఇంకొక పార్టీని లెంకుకో ఏమన్నా. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అప్పుడు కూర్చుంటు నాకు తెలియదు, కానీ పోనీలే నవ్వుకున్నట్టున్నాడు. లేదు ఈటెల రాజేందర్ చూసి సీఎం రేవంత్ రెడ్డికి జాలనిపిస్తుంది, పాపానికి ఏం దొరకలేదేమో, పగలగడ ఏదో వరుతున్నాడు అనుకుంటున్నావు అని వదిలేసినట్టున్నాడు సీఎం. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నోరు జారి తిట్టి నవ్వుల పాలు కాకు. మాతోటి తిట్లు తినకు, మళ్ళా ఉల్టా తినకు. అది నీ పేకే మంచిది కాదు. అది నువ్వు స్టేచర్గా ఫీల్ కాకు, పెద్ద పర్సనాలిటీగా ఏం. నీదేం పర్సనాలిటీ రా నాయన, జానడు లేవు. నీదేం పర్సనాలిటీ అట్లా అంటే బెత్తడు లేవు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ మంత్రులని, నాయకులని అన్నందుకే ఇన్ని మాటలు ఆడాల్సి వస్తుంది. ఇంకా నువ్వు మళ్ళా ఏడాది తప్పిదాన నోట్లకేంచి ఏదైనా వచ్చిందో దీని అయ్య ముచ్చట్లు తిడతా నేను. అది కానీ నా తిట్లు మామూలుగా ఉండేవి. నేను ఎంత ఇట్లా మామూలుగా ఉంటానో అట్లా మామూలుగా ఉంటుంది. నేను తిట్లకు మళ్ళీ నువ్వు ఇక తలకాయ ఆడబెట్టుకోవాలని కూడా తెలియదు నీకు. ఎందుకు ఉన్నది కదా, పార్లమెంట్ లాంగ్వేజ్ ఉన్నది కదా, వాడు ఏమున్నది అట్లా. నువ్వు ఆల్రెడీ ఎంపీవి కదా, పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుకో. నువ్వు నువ్వు ఎంపీగా మళ్ళా నువ్వు ఓ ఎంపీగా మినిమం బాధ్యతలు అయితే నెరవేర్చుకో. ఇప్పటికైతే ₹1 తెచ్చే సూరత్ లేదు నీకు. పార్లమెంట్ నువ్వు ఎంపీ ఉన్నావు, తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలని అంటే ఎంపీగా పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ₹1 తెచ్చే సూరత్ లేదు. మాటలు మాట్లాడతావు ఏమన్నా నాయన నువ్వు? ఏం మాటలు రా, ఎక్కువ మాటలు అవి. ఎవడు మనటోడు లేక అనుకుంటున్నావు ఏం నువ్వు? రాష్ట్రం నుంచి ఇన్ని పన్నులు కడుతున్నావు అట్లాంటి సెంట్రల్కి, పోయి తీసుకురా పైసలు. ఢిల్లీ నుంచి పైసా తెచ్చే సూరత్ లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమి?
ఈటెల రాజేందరే కదా ఇప్పటికైతే. ముఖ్యమంత్రి గారి పట్ల 2 సార్లు మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ మీద ఇది 2 సార్లు మాట్లాడాడు. పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడితే పార్లమెంట్ లాంగ్వేజ్లో జవాబిస్తాం, బూతులలోకి వస్తే దాన్ని అయ్యే బూతులు తిడతాం. బూతులతోటే సమాధానం, పార్లమెంట్ లాంగ్వేజ్లో మా సమాధానం ఉంటుంది. అదే నేను ఏమంటున్నానంటే, సైకోలు షాడిస్టులు, అందుకే ఇన్ని గణమన్నా నేను. నువ్వు అన్న ఈటెల రాజేందర్ అన్న మాటలకి నీకు చెప్పిన, గంజాయి తాగినోనికి తెలివి ఉండదు, గంజాయి తాగినోని అయ్య తారేయండి అని అంటున్నాను నేను. అందుకే అందుకే ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడినావో ఆ రకంగా జవాబు ఇవ్వాల్సి వస్తున్నది మాకు కూడా. నువ్వు ఎట్లా నీ లాంగ్వేజ్ ఎట్లా యూజ్ చేసినావో ఈటెల రాజేందర్